హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగే కోతులన్నీ మన ఇంట్లో దుమ్ము దులిపేస్తున్నాయి. సో మొత్తం జామకాయలన్నీ కూడా కోసేసాయి. సో అవి ఎట్లానో మనకు పనికిరావు. సో చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. అంటే పిందెలు అంటాం కదా అవి. సరే ఇంకెందుకు వాటిని తీసుకెళ్ళమని దగ్గరికి వస్తాయేమో అని చూస్తున్నాను. కానీ అవి మనం ఏమైనా కొడతామేమో అని చెప్పి చూస్తున్నాయి, కానీ నా దగ్గరకు వచ్చి ఆ జామకాయలు తీసుకోవట్లేదు. తర్వాత ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనకు సరదాగా ఈరోజు విలేజ్లో మనం ఈ రోజు ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేయబోతున్నాను. లాస్ట్ క్లిప్ అయితే మీకు ఫన్, బాగా నవ్వుకుంటారు. సో మా ఊర్లో వాళ్ళందరి మాటలు ఏ విధంగా ఉంటాయి, సో ఎంత సరదాగా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో లాస్ట్ వరకు ట్రై చేస్తున్నాను తీసుకెళ్తుందేమో అని చెప్పి. ఇది మాత్రం ఎక్కడి నుంచి చూస్తుంది కానీ తీసుకెళ్ళట్లేదు అనమాట. తేగలు తినాలనిపించింది. 2-3 రోజులుగా ట్రై చేస్తున్నాను కానీ ఎక్కడ దొరకలేదు. తర్వాత నిన్న మూవీకి వెళ్ళాం. ఆ మూవీ టౌన్లో కూడా చాలా దూరం చూసాం కానీ దొరకలేదు. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఒకరు సేల్ చేశారు కదా, అవి తీసుకుంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. తేగలు అయితే మామూలుగా సిటీస్లో కూడా దొరుకుతాయని అనుకుంటా, తాటి పండ్లు అయితే దొరకవు. సో వాటి కోసం చూసాం. మొత్తానికి మన లాఫింగ్ స్టార్ తీసుకొచ్చేసింది అనమాట. సో మన ఇంట్లో తీసుకొచ్చి వాటిని బాగా కడిగి ఉడకబెట్టాలి అని చెప్పింది. తర్వాత తేగలు కాల్చుకుంటే కూడా చాలా బాగుంటాయి. సో మీలో ఎంతమందికి తేగలు తినున్నారు, ఎంతమందికి తెలియదు అనే విషయాన్ని కమెంట్స్లో రాయండి. నార్మల్గా విలేజ్ బేస్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీటి గురించి బాగా తెలిసే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత ఈ టేస్ట్ ఎలా వస్తుంది అంటే ఆ సీడ్ని బట్టి వస్తుంది, తర్వాత ఆ భూమిని బట్టి కూడా వస్తుంది. ఎక్కువ ఇసుకలో పూడ్చి పెడతారు. ఆ భూమిలో ఆ మట్టి సాయిల్ని బట్టి కూడా ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో వాటిని మన లాఫింగ్ స్టార్ కడిగి ఉడకబెడుతూ ఉంది. సో వాటిని చూద్దాం ఉడికాయా లేదా అనేది. చూసారా, ఈ విధంగా దబర్లో పెట్టి పైన ఈ విధంగా బోర్లించుంది. సో మీకు తీసి చూపిస్తాను. చూసారా, ఈ విధంగా కింద వాటర్ పోసి కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ పెట్టేస్తారు. సో ఆ స్టీమ్కే ఇవన్నీ కూడా మనకు ఉడికిపోతాయి. చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అన్నమాట. తర్వాత మనం వెనకాల ప్రణవ్ చెట్టు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పే ఉంటాను. ఇది అత్తి చెట్టు. ఈ అత్తి చెట్టు నాటు అత్తి అనమాట, హైబ్రిడ్ కాదు ఇది. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈసారి అయితే ఎప్పుడు నార్మల్గా చప్పగా ఉండేటివి, ఈ సీజన్లో కాసినవి అయితే చాలా బాగున్నాయి. మనం ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా పండ్లు కోసుకొని తినచ్చు. మెయిన్ ఈ మొదళ్లలో ఎక్కువ కుదులుగా ఉంటాయి. కింద అయితే కోతులు చాలా రాల్చేసి ఉన్నాయి. లేకపోతే కనీసం రోజు 5 to 6 kgs ఉంటాయన్నమాట. సో వీటికి కోతులకు పోన మిగిలినవే మనం తినాలి. సరే ఫ్రెష్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. ఇంకా పైన చెట్టు ఎక్కితే కనుక చాలా ఉన్నాయి. ఈ మొదళ్ళకే మినిమం 4 to 5 kgs ఉంటాయి. మొత్తం కూడా కిందే ఉన్నాయన్నమాట. కోతుల హడావుడికి మొత్తం కింద రాలిపోయినాయి. కానీ వీటి కింద రాలిపోతే మాత్రం మేము ఎప్పుడు కూడా దాన్ని యూజ్ చేయం. చెట్టుకే ఫ్రెష్గా కోసుకొని తింటూ ఉంటాం. చూసారా, ఫుల్గా కాయలు ఉన్నాయి. సో మీకు కనిపించకపోవచ్చు. తర్వాత మనం ఆ రోజు పిడకలు తట్టాం కదా, సో అవి ఎండాయా లేవా అని చూసి వచ్చేద్దాం. వచ్చేయండి అక్కడికి వెళ్దాం. ఇలా పిడకలు ఎలా చేస్తారో అని తెలియని వాళ్ళకి నిర్మలారెడ్డి కార్నర్లో లోడ్ చేస్తున్నాను మన పూజ తల్లి కుట్టిన పిడకలు. అవన్నీ ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే నార్మల్ సమ్మర్లో అయితే 1 dayలో డ్రై అయిపోతాయి. మనం ఆల్రెడీ 3 days అవుతుంది. అయినా చూద్దాం ఎండాయా లేదా అనేది. సో మొత్తానికి వీటితో మనం టూత్ పౌడర్ తయారు చేయబోతున్నాం. సో అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో ఒక వీడియోలో ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. సో మొత్తానికి బాగా డ్రై అయ్యాయి అనమాట. సో దీన్ని తీసిన తర్వాత ఆ సెంటర్లో కొద్దిగా వెట్గా ఉంది, మిగతా అంతా కూడా బాగా డ్రై అయ్యాయి. సో వీటిని తీసుకెళ్ళి నేను మళ్ళీ మా ఇంట్లో ఇలా ఎండబెట్టాను. సో వీటినన్నింటినీ బాగా ఎండిన తర్వాత మనం వాటిని పౌడర్ చేద్దాం. ఆ పౌడర్ చాలా బాగుంటుంది, మన పండ్లకు కూడా చాలా మంచిది అనమాట. సో ఈ విధంగా డ్రై చేశాను. ఇప్పుడు మళ్ళీ మనం ఇందిరాంటికి ఇంటికి వెళ్ళిపోదాం. మీ ఆవిడ ఇచ్చారా? మీ ఆవిడది ఇచ్చారా? ఎవరు తెచ్చారా? ఆవిడ మీ ఆవిడది.
ఏమో బండి ఇందిరాగాంధీ చీర అనమాట అదే పని కదా. అంటే పని ఆడవాళ్ళు అంటే చీరలు జాకెట్లు కొనే పని, వేరే పనే లే. డబ్బులు ఇందిరాగాంధీకి ఏమే ఒక 10,000 పాపం చీరలు కొనుక్కుంటారంట. అదేం వస్తున్నాయి 10,000కి 4 చీరలు కూడా రావు. 50,000 నేను కొంటాను కదా, నేను ఆమెకి 10,000, నాకు కూడా 10,000 నోట్లో మాట వస్తున్నావు చూడు. కుట్టిస్తాను ఇది కూడా కుట్టించుకుంటా. జాకెట్ బాగుంటుంది అంగడివాడు పెట్టినట్టు జాకెట్ మోడల్ ఇది ఊడిపోతుంది. ఏమో చదవకుండా దీనా ఇట్రా ఎదురుగారా. వావ్ సూపర్, ఎదురుగా కనబడలేదా? బాగుండవు పో, వేసుకొని పో. మామ దగ్గరికి వేసుకొని పో, గోని వేసుకొని పో. అక్క పొద్దున పేడ చదువుతా ఉండింది కా, పేడ చదువుతా ఉంటే వచ్చినాడు అలసిపోతుందని. కూర్చో కూర్చో కూర్చో, నీకెళ్ళే కూర్చో. పేడ చదువుతా ఉండింది, అట వచ్చినాడు. వచ్చి పాపము కష్టపడిపోతుంది అని చెప్పి మాటలు చెప్తా ఉన్నాడు. పని చేయటంలా ఈ ఊర్లో నువ్వు చూసినట్టు ఎవరైనా చెప్పుకా. ఇంద్రక్క భార్యాభర్తలు ఎవరైనా చెప్పుకా. నువ్వే ఈ ఊర్లో పోటీలు పెడితే ఎవరు భార్య ఎవరు భర్తని బాగా చూస్తుంది అంటే నేపాల్ పోదాం అంటావు కదా, ఫ్లైట్ లో పోదామా? ఫ్రీగా తీసుకుపోతారంట. ఓ ఫ్లైట్ లో ఒక్కరోజు ఫ్రీగా తీసుకుపోతారంట చెప్పినారు. అందరు రైతులందరినీ ఫ్లైట్ ఎక్కాలన్న వాళ్ళందరినీ ఒక్కరోజు రేణిగుంటలో ఎక్కించుకొని విశాఖపట్నంలో దించుతారంట. ఆడ పోయి బీచ్ అంతా చూసుకొని మళ్ళీ ఎక్కించి మళ్ళీ రేణిగుంటలో దించుతారంట. దగ్గరే కదా బావా? మైసూర్లో ఆడంది ఫ్లైటా? మైసూర్లో ఫ్లైట్ అప్పుడు అక్కడ ఆడవరకే చూపిస్తుంది. ఎప్పుడు మేము పోయినప్పుడు మనం ఊటీకి పోయి మైసూర్ ఆడాడ ఎక్కిస్తున్నా నీకు? మన పాపను కూడా అడుగు. అంటే అక్కడి నుంచి అక్కడికి ఊరికే ఒక రౌండ్, అది ఫ్లైట్ లో తిరగలేవులే, హెలికాప్టర్ ఉంటుంది. అవును నాకు తెలిసి లేవే, నాకు కూడా హెలికాప్టర్ ఎక్కాలని కోరిక. సరే ఇప్పుడు పోదామా చెప్పు. అమ్మోళ్ళు ట్రైన్ లో వస్తారు నేపాల్ కి, మనం ఏడెక్కి అడి దిగేద్దాం. నలుగురు కొడుకుల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెట్టుకొని నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా? బాధలు తీరిపోయేలా నువ్వు తీరిపోతావు అంతే కదా. బాధలు తీరిపోయేలా నేను తీరిపోద్ది. సో ఈలాగా సన్నగా ఉండాలంటే మీరందరూ రోజు టీలు తాగి బతకండి, టీలు తాగి బతకాల. సో చూడు మీ చెల్లెలు వచ్చి మా ఇంటికి మా అక్కటే చెప్పద్ది మీరు బుక్ చేయండి పంపిస్తానని చెప్పింది. ఎంత ప్రేమ చూడు. ఇంకెవరైనా అక్క నువ్వు చెప్పు, ఇంకెవరైనా కనైతే ఈమె పోయిందంటే మాకు పని ఎక్కువ అంతే కదా, పని చేసుకోవాలా ఇంట్లో అంతా. ఎంత మంచి చెల్లిలో చూడు నీకు. చూసారుగా ఇలా సందడిగా ఎవరి ఒకళ్ళ ఇంట్లో కూర్చొని పని అంతా అయిన తర్వాత ఈ విధంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం విలేజ్లో. నాకు విలేజ్కి వెళ్తే టైం ఎలా పోతుందో తెలియదు. ఈవెన్ ఒక్క సెకండ్ కూడా బోర్ అనేది అయితే ఉండదు అన్నమాట.
సో ఆల్రెడీ మనం చాలా రోజుల క్రితం ఒక వీడియో పెట్టాము అక్కా చెల్లెళ్ళ ఆదర్శ కుటుంబం గురించి. సో ఇప్పుడు ఈ బ్యాచ్లో ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళంటే చాలా అండర్స్టాండింగ్, ఇద్దరికి కూడా కంబైన్ ఫ్యామిలీ. మీకు వాళ్ళ అన్యోన్యం గురించి చెప్తే చాలా పెద్ద స్టోరీనే అవుతుంది, ఎపిసోడ్స్గా అవుతుంది. సో ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడిస్తాను, ఎలా వాళ్ళు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా ఎలా కలిసి ఉండగలుగుతున్నారు, ఎంత అండర్స్టాండింగ్ ఉందని. చూసారా, ఈవిడ అక్క అన్నమాట. ఎక్కువ గేదెల పనులంతా ఈవే చేస్తుంటుంది. అదే అంటుంది, నాకు వెళ్ళి ఇలా చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, దొడ్డి అంతా చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్తూ ఉందన్నమాట. చెల్లెలేమో వంట అవన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఎవరు వేసింది ఇదా అక్క చెల్లెలా? నువ్వు అసలు ముగ్గులు ఇవా అంత ఆమెనా ముగ్గులా? మిరప చెట్లు బాగా సంపాదించారు ఈసారి మీరా? తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. ఈరోజు చికెన్ ఫ్రై చేసిందంట. నాకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో నేను పర్లేదు ఇంకొక రోజు వస్తానంటే కూడా వినలేదన్నమాట. సో ఆకుకూర చికెన్ ఫ్రైతో నాకు భోజనం పెట్టారు. సో మా ఊర్లో అయితే మా ఇంట్లో తినేది చాలా తక్కువ అనమాట. ఎక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లోనే అనమాట. అంత ప్రేమగా ఉంటారు. ఒక పల్లెటూరులోనే మనం అంత అఫెక్షన్ మనం చూడగలుగుతాం. ఇవన్నీ మనకు సిటీస్లో అస్సలు దొరకదు. పెరుగు చూసారా, ఫ్రెష్ పెరుగు, ఫ్రెష్ పాల నుంచి చూసారా ఎంత గడ్డ పెరుగు, చాలా గట్టిగా ఉంది కదా. సో వాళ్ళు 1 డేలో 2 టైమ్స్ పెరుగు చేస్తారు. పొద్దున్న చేసింది మధ్యాహ్నంకి, మధ్యాహ్నం చేసింది నైట్కి. ఇప్పుడు మనం బాబాయ్ ఫోన్ చేశారు, ఊరు వెళ్ళిపోతున్నాను ఈరోజు అని చెప్పి. సో బాబాయ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. కాకపోతే నేను ఆ బాబాయ్ వెళ్ళేటప్పుడు క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ఇంకా పిన్ని ఫ్రీ అయిపోయిందనమాట. ఇంకా ఈ రోజు నుంచి పిన్ని మన ఇంటికి వచ్చేస్తుంది. సో అదే అంటూ ఉందన్నమాట. ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి అంటే, సో బాగా అలసిపోయినావు, ఒక 10 days అయింది బాబాయ్ వచ్చి, బాబాయ్కి చేసి అలసిపోయినావు, అలాగే వదిలే వచ్చి నెక్స్ట్ డే వెళ్దు అని పిన్నిని లాక్కొచ్చేసాను అనమాట. తర్వాత పిన్ని ఇంటి పక్కన ఒక బుజ్జి తోడు ఈరోజే పుట్టిందనమాట. దీనికి 1 day బేబీ ఇది. సో దానికి పాలు తాగడం కూడా తెలియట్లేదు. సో ఎక్కడ మూతి పెడుతుందో కూడా తెలియట్లేదు చూడండి. సో అది బుజ్జి బేబీ అనమాట. 1 day బేబీని మీరు చూసారా? సో నేను చూపించాను చూడండి 1 day బేబీని. సో ఈరోజు ఇక్కడ ఇది పిన్నిని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక పిన్ని ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రైస్ ఎలా వండడం, వాళ్ళ స్టైల్లో ఎలా వండడం అని నేను ఒక వీడియో తీయడానికి వెళ్ళాను అక్కడికి. సో ఆ వీడియో కూడా మీకు తొందరలో లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో తీసిన తర్వాత నేను ఆ పిన్ని ఇంట్లో టీ తాగేసి ఈవినింగ్ దాకా అక్కడే స్పెండ్ చేసాం. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నానమ్మని చూసుకొని మన ఇంటికి వచ్చాం. సో దారిలో లక్స్ బేబీ ఇంకొక ఆంటీ మనకు రోడ్లో కనిపించారు. సో వాళ్ళ సంభాషణ వింటూ ఉంటే అట్లీస్ట్ 1/2 hour ఇలానే నిల్చుకొని మాట్లాడుతూ ఉన్నాం. సో వాళ్ళు చెప్తున్న మాటలు వింటూ ఉంటే నాకు నవ్వు అస్సలు ఆగలేదు. సో కాకపోతే నేనేంటంటే అది ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో ఆ నాయిస్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఆ వాయిస్ అంతా రిమూవ్ చేశాను. ఎందుకంటే మెయిన్ రోడ్ ఇది మా ఊర్లో, అటు ఇటు వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది. అది కాకుండా పక్కన మిషన్ ఉందన్నమాట, రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్ సౌండ్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు మొత్తం డిస్టర్బెన్స్గా ఉంది. అందువల్ల నేను ఆ వాయిస్ అంతా కూడా తీసేశాను. వీళ్ళు ఒకసారి పక్కన ఉన్న టౌన్లో హోటల్కి వెళ్ళారు. నార్మల్గా వీళ్ళు ఎక్కువ హోటల్స్కి అంతా వెళ్ళరు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎలా నవ్వుకున్నారు అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్ పదాల్లో చెప్పినప్పుడు వీళ్ళకి అర్థం కాదు కాబట్టి. సో చాలా ఫన్గా ఉంది. వీళ్ళ మాటలు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. దీన్ని ఒక్కొక్కరు చెప్పే విధానంలో కూడా బాగుంటుంది అనమాట, ఇంకా ఫన్నీగా ఉంటుంది. సో వీళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. సో వాళ్ళ మాటల్లోనే విందాం. సో వినిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆ క్లిప్పింగ్ మీకోసం. చారు అమ్మ చాన్నం పెట్టారు. అమ్మ రసం పోసారు అంటే హోటల్లో చారు ఒక రసం పోసారు. మాకు రసం వద్దు, మాకు చారే కావాలా. అమ్మ రసం ఇదేనమ్మా రసం అంటారు. మాకు వద్దు, మాకు చారే కావాలా. పెడతానమ్మా మీరు గమ్ముకున్నట్టు ఆ చారే పోస్తుంది. నా పొరుగు తీపోకండి, మిమ్మల్ని తీసుకురావడం నా పొరుగు తక్కువ. చారు అన్న రసం అంటే కూరలో ఉండే రసాన్ని రసం ఉంటామమ్మా, కూర రసం వేయమ్మా అంటాం. దాన్ని ఎప్పుడు చదువుకున్నాము. మాకు రసం చారు రసం పేరు పెట్టారు, మాకే తెలుసు.
మీకు దండం పెడతా మేము హోటల్ ఇచ్చిన మీరు అడిగింది నాకు ఎప్పటి నుంచి పెడతామని చెప్పకండి నేను అడిగి పెడతారు మీకు అయ్యా పోయింది అయ్యా అన్నాడు. చెయ్యడం పెట్టిన అమ్మ చెయ్యడం పెట్టింది ఆ రసం ఏదో చారు ఏదయ్యి చారు కోసం ఒక రోజుల్లో చికెన్ పిడుచుకున్నాం. చికెన్ ఏమ్మా చేప చికెన్ మళ్ళీ మాంసం ఎత్తుకురాబా, చికెన్ మాకుందు మాంసం ఎత్తుకురాబు మా ఈ చికెన్ అమ్మా వద్దు మాంసం దెబ్బ అట్లా అడిగితే మా మాసే కావాలమ్మ తెలుగులో మా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే మాకు అర్థం కావాలి. చూసారా పల్లెటూరు వాళ్ళంతా హోటల్కి పోతే ఎంత బాగా నవ్వుకుంటున్నాము. వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు పొయ్య. అందుకని ఆకు పుల్లు అంటారు. అన్నంలో ఆకులు పుల్లు ఉంటాయని మాకు తెలుస్తాయి. మాకు అన్నం కావాలంటే అవన్నీ మాకు అన్నం కావాలి. లేట్ భోజనమా లేట్ ఎందుకయ్యా మాకు అన్నం పెట్టు, లేట్ భోజనం ఏందమ్మా వద్దయ్యా మాకు అన్నం పెట్టు, మాకు అన్నం పెట్టు, ప్లేట్లో వద్దు మాకు ఇస్తరాకులన్నీ పెట్టు. తలకాయ అడుగుతున్నారు ఏందమ్మా మాకు అన్నం కావాలన్నా వాళ్ళు ప్లేట్ అంటున్నారు. ఏమన్నా కాదమ్మా వాళ్ళు నాకు అన్నం పెట్టి ఓహో అదే అదే పల్లెటూరులో వాళ్ళు టౌన్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో పల్లెటూరు వాళ్ళకి తెలియపోయి హోటల్ పోయారంట అది చెప్తున్నారు.